అన్యాయానికి ఎదురుగా అగ్ని. ప్రస్తుతం మనం యానం నియోజకవర్గంలో ఉన్నాం. ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్ సంబంధించి ఆల్మోస్ట్ రిజర్వేషన్స్ విడ్రాస్ అయితే ఈరోజు పూర్తిగా వస్తూ ఉన్నాయి. సో ముఖ్యంగా రెండు పార్టీల మధ్య తీవ్రమైన పోటీ నెలకొన్నట్టు కనిపిస్తూ ఉంది. సో మరి సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ గారు మద్దతుదారులు అయితే పెద్ద ఎత్తున ప్రచారాలు కావచ్చు. సో మరొకసారి ఎమ్మెల్యే పదవిని స్వీకరిస్తారని చెప్పేసి ఒక బలంగా అయితే నమ్మి ప్రచారాలు చేస్తూ ఉన్నారు. సో ఒక అశోక్ ఫాలోవర్గా ఉంటూ, సో ఒక యువకునిగా ఉంటూ ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించి అనేక సేవ కార్యక్రమాలు చేస్తూ నిత్యం ప్రజల్లో వారి సమస్యలపైన ఒక ప్రశ్నించే గొంతుగా మారిన సో మనతో బుద్ధాజీ గారు ఉన్నారు. వారి మాటల్లోనే సో ప్రస్తుతం యానం పరిస్థితుల గురించి రాబోయే ఎలక్షన్ సంబంధించి వారి మాటల్లో ఒక వివరణ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే బ్రదర్, ఎట్లా ఉన్నారు? బాగున్నారా? సో ఎట్లా స్థానికంగా యానంలో ఎవరు గెలిచేటట్లు కనిపిస్తూ ఉంది? ఇక్కడ 30 సంవత్సరాలు ఏకటాటిగా జంత పాలన చేస్తూ మల్లడి చేస్తున్న నియంత్రిత పాలన అది ప్రజలకి మాత్రం నచ్చట్లేదు. ఎందుకంటే నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది. నిరుద్యోగ సమస్యని ఆయన ఇన్నాళ్ళు ఎందుకు నెగ్లెక్ట్ చేశారు? ఇక్కడ ఉన్న రిలయన్స్ ఉంది, ఓఎన్జీసీ ఉంది, ఇంటికి జాబ్ వేసే పరిస్థితులు ఉంటాయి. ఇంటికి ఒక్కొక్క జాబ్ నియమించే అది ఉన్నది. ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలంటారు. ఎంప్లాయ్మెంట్ కొరత ఎక్కువగా ఉంది. కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఎవ్వరికీ బాగాలేదు. వైద్యం లేదు, విద్య లేదు, క్రీడలు లేవు. ఎలక్షన్ వచ్చినప్పుడే రాజకీయ నాయకులు వైట్ బట్టలు వేసుకుని వారు వెనకాల తిరిగి వాళ్ళు ఇచ్చే కాగితాలు తీసుకుని ఈ మల్లాడి కృష్ణకి ఓటేంటి అని చెప్పే పరిస్థితులు ఉన్నాయి తప్ప అభివృద్ధికి కానీ కుటుంబ అభివృద్ధికి కానీ వైద్యం కోసం కానీ ఎవరో కూడా ఒక మంచిని ఉద్దేశించి నిర్ణయాలు తీసుకోవట్లేదు. ఈ గత జరుగుతున్న ఎలక్షన్ చూసుకుంటే మంచితనానికే ఓటేసే పరిస్థితులు ఉన్నాయి. ఇట్లా సో మరొకసారి గొల్లపల్లి అశోక్ కుమార్ గెలవాల్సిన అవసరం ఉన్నది. ఎంతైనా ఉంది, ముఖ్యం కూడా. ఎందుకంటే అభివృద్ధిని అడ్డుకున్నా మల్లాడి కృష్ణారావు ఎంతకాలం అభివృద్ధిని అడ్డుకోగలుగుతాడు? అశోక్ని చాలా ఎన్నో విధాలుగా అభివృద్ధి కాకుండా అడ్డుకున్నాడు. ఇవాళ అభివృద్ధి చేయట్లేదు మళ్ళీ అశోక్ కుమార్ గారు అని చెప్పేసి, అశోక్ అభివృద్ధి చేయట్లేదని చెప్పేసి ఏదో అసత్య ప్రచారం చేస్తున్నాడు. అది ముందే ప్రజలకి అర్థమైపోయింది. అలాంటి విధానాన్ని బట్టి ఓటింగ్ ఇవాళ కాంగ్రెస్ వైపే జనం మొగ్గు చూపుతున్నారు. ఎందుకు మీరు అశోక్ గారు వెంబడి అశోక్ గారు ఫాలోవర్గా ఉండడానికి కారణం ఏంటి? నేను ఏ పొలిటికల్ నాయకులకి ఫాలోవర్గా ఎప్పుడూ లేను. స్వతంత్ర సంస్థల వల్ల ప్రతి సామాన్యుడికి ఏ కష్టం వచ్చినా సరే ముందుండి పరిష్కరించి వైద్య విషయంలో కానీ విద్య విషయంలో కానీ. ఇట్లా మీరు ఒక స్వచ్ఛంద సంస్థ నెలకొల్పడానికి ప్రధాన కారణం ఏంటి? భయాందోళన. రాజకీయం అంటే భయపడే రోజుల నుంచి మేము స్వచ్ఛంద సంస్థని నేటి యువతరం ప్రజాసాహిత్యాన్ని స్థాపించి ప్రజలకు భయాన్ని తొలగించాం. మొదట మేము ఈ సంస్థలు పెట్టినప్పుడే ఈ అశోక్ లేరు, ఈ ఎవరో లేరు, పొలిటికల్ నాయకులు అన్నవాళ్ళు పెద్ద ఎక్కువగా లేరు. మల్లాడి కృష్ణ ఎగదాటిగా ఉండేవారు. ఆ మల్లాడి కృష్ణ వైపే జనం అలా తిరుగువారు. ఆయనకు నచ్చిన వాడికే వర్క్ చేసి ఉండేవాడు, కనవాళ్ళకి చేసేవారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ కష్టాలని పంచుకుంటూ మేము సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఇప్పటికీ కూడా పోయాం. సో ఇప్పటి వరకు ఎటువంటి కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేశారు? ముఖ్యంగా వైద్యం. చెయ్యి పట్టుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆడకున్న ఆరోగ్య ప్రాబ్లం ఏంటి, ఈయనకి మంచి మెడిసిన్ ఇవ్వండి అని చెప్పి డాక్టర్తో బతిమాలికి ఆయన వారికరంగా ఉండేలాగా మేము చేసేవాళ్ళం. సో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారంటే రాబోయే కాలంలో మీరు డైరెక్ట్ పాలిటిక్స్లోకి ఏమైనా రాబోతున్నారా? నిజమైన నాయకుడిని ప్రజల్లో నమ్మే పరిస్థితులు యానంలో ఉండట్లేదు. అది వస్తుంది, అప్పుడు మాలాంటి వాళ్ళకి అవకాశం. ఇప్పుడు ఆర్థికంగా ఉన్నవాళ్ళకే, డబ్బు ఉన్నవాడికే ఓటేసే పరిస్థితులు ఉన్నాయి తప్ప నీతి నిజాయితీ ఉన్నవాడికి ఓటేయట్లేదు. అందువల్ల మాలాంటి వాళ్ళు చాలా వెనకబడి ఉండే పరిస్థితులు యానంలో నెలకొన్నాయి సార్. సో ఏప్రిల్ 9వ తారీఖు రోజు మన యానంలో ఓటింగ్ ఉండబోతాం. మరి యానం ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు మన ఛానల్ ద్వారా? నీతి నిజాయితీకి జరుగుతున్న ఎలక్షన్. ప్రజలు నీతి వైపు ఉన్నారని నేను భావిస్తున్నాను. నీతే గెలుస్తుంది, నిజమే గెలుస్తుంది. అందువల్ల కాంగ్రెస్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయాను. కాంగ్రెస్కి హస్తం గుర్తుకు వెయ్యాలని చెప్పేసి
డిసైడ్ అయిపోయారు. మల్లాడికేస్తే ఎన్ని ఎత్తులు వేసినా నగ్గే పరిస్థితి లేదు యానంలో. సో దాదాపు 5 సార్లు పోటీ చేసి కూడా ఆయన పెద్ద ఎత్తున అభివృద్ధి చేసిన అంటే చెప్తా ఉన్నారు. మీరేమో అభివృద్ధి లేదంటున్నారు. ఆయన అభివృద్ధి ఏదో విగ్రహాలకు ఖర్చు పెట్టేది, ఏదో పార్కులకి వేసేది, అవి శిథిలావస్థలకు వచ్చేసింది. ఆర్థికంగా కుటుంబాలు ఆర్థికంగా బాగుపడే అభివృద్ధి ఆయన కోరుకోలేదు. అందువల్ల ఇవాళ ప్రజలు కనీసం ఉపాధి లేక చాలా కష్టాల్లో ఉన్నారు. దానివల్ల ఏంటంటే ప్రజలు ఒక మంచి పాలన వస్తుందని చెప్పేసి అనుకుంటున్నారు. పాండిచేరిలో కూడా కాంగ్రెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఇక్కడ కూడా కాంగ్రెస్ వస్తుంది. కాబట్టి ప్రజలకు ఒక న్యాయం చేసి మాలంటూ ఆయన వెళ్ళి నిలదీసి అడుగుతారు, అయ్యా ఇక ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు, ఇతనికి ఈ కార్యక్రమం ఎందుకు చేయట్లేదు, మీరు చేసి పెట్టని చెప్పి అడిగే పరిస్థితులు ఉన్నాయి. అందువల్ల అస్సం గుర్తుకి మేము సపోర్ట్ చేస్తున్నాం. సో ఇది ఏదైతే స్థానికంగా ఈసారి పక్క యానం నియోజకవర్గంలో అశోక్ కుమార్ గెలవాల్సిన అవసరం అయితే ఉన్నదని చెప్పేసి, ఏదైతే ఈ ఎలక్షన్లో గతంలో చాలామంది నాయకులు గెలిచి కూడా యానంకి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేసే ప్రయత్నం చేయలేరు. ముఖ్యంగా ఇక్కడ నిరుద్యోగ వ్యవస్థ, అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెద్ద ఎత్తున ఉన్నది. ఈ నిరుద్యోగులకు ఉపాధి కావాలంటే కంపల్సరీ మరొకసారి గుల్లపల్లి శ్రీనివాస్ అశోక్ గెలవాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి కూడా స్థానికంగా యువత ఇటువంటి స్వచ్ఛంద సంస్థ నెలకొల్పి కూడా పెద్ద ఎత్తున ప్రజలకు సేవా కార్యక్రమాలు చేస్తున్న ఈ యొక్క యంగ్ లీడర్స్ కూడా సో ఇలాంటి వ్యక్తులు కావాలని చెప్పేసి కూడా వారి మాటల్లో వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చూద్దాం మరొకసారి యానం ప్రజలు మార్పు కోసం సో అవినీతి వైపు నిలబడతారా, నీతి వైపు నిలబడతారా, సో డబ్బు వైపు నిలబడతారా, లేక ప్రజాసేవ చేసే నాయకులకు ఓటేస్తారనేది ఏప్రిల్ 9వ తారీఖున తెలియబోతూ ఉంది.